మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చందనగర్. చాలామంది అడుగుతుంటారు, సార్ ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగింది సార్ మాకు, అసలు ఏంటిది అని అడుగుతూ ఉంటారండి. మెయిన్ ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒక యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి యూజువల్గా కిడ్నీస్ నుంచి యూరిటర్స్ అనే ఒక పైప్ ద్వారా బ్లాడర్లోకి ఓపెన్ అవుతుంది. ఈ రెండు యూరిటర్స్ బ్లాడర్లో యూరిన్ అనేది స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి మనకి యూరిన్ సెన్సేషన్ వచ్చిన తర్వాత, ఫిల్ అయిన తర్వాత యూరెత్రా అనే ట్యూబ్ ద్వారా మనకి యూరిన్ అనేది బయటకు వస్తుంది. సో ఈ కరెక్ట్గా ఈ బ్లాడర్ కింద అండ్ యూరెత్రా చుట్టూత, అంటే ఇలా బ్లాడర్ కింద యూరెత్రా చుట్టూత ఇలా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇట్లా ఉంటుందండి. ఆల్ రౌండ్ ఉంటుంది. ఇది మగవాళ్ళలో ఉంటుందండి. ఇది 40 నుంచి 50 సంవత్సరాల తర్వాత యూజువల్గా హార్మోన్స్ ప్రభావం వల్ల కొద్దిగా పెరగడం అనేది మొదలవుతుంది. ఇది ఎక్కువగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రాక్ట్ అనేది, యూరిన్ ట్రాక్ట్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే యూరిన్ పోస్తున్నప్పుడు కొద్దిగా అడ్డుగా తెలుస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే బినైన్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటారు, లేదా కామన్గా బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అని కూడా అంటూ ఉంటారు. సో ఇది వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఏ విధంగా వస్తాయంటే ఫ్రీక్వెన్సీ, అంటే యూరిన్ తరచుగా వెళ్ళడం, అంటే నార్మల్గా వచ్చిన దానికంటే ఎక్కువసార్లు వెళ్ళడం. అర్జెన్సీ, అంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకుండా బాత్రూమ్కి వెంటనే పరిగెత్తాల్సి రావడం. నెక్స్ట్ అర్జెంట్ కాంటినెన్స్ అంటారు, అంటే ఆపుకోలేకుండా వెళ్తున్నప్పుడు కొద్దిగా చిన్నగా యూరిన్ లీక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నాక్టూరియా అంటే నైట్ టైం, అంటే పడుకున్న తర్వాత యూరిన్ కోసం ఎక్కువసార్లు, 2 కంటే అంతకన్నా ఎక్కువసార్లు లేస్తున్నప్పుడు దీన్ని నాక్టూరియా అంటాం. అండ్ కొన్నిసార్లు యూరిన్ సన్నగా వస్తూ ఉంటుంది, అంటే థిన్ స్ట్రీమ్, కొద్దిగా గట్టిగా మొక్కాల్సి ఉంటుంది, ఎక్కువ స్ట్రైనింగ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అండ్ యూరిన్ పోసిన తర్వాత సమ్ ఇన్కంప్లీట్ సెన్సేషన్ లాగా ఉంటుందన్నమాట, ఇంకా యూరిన్ మిగిలింది అన్నట్టు సెన్సేషన్ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ని మనము యూజువల్గా లట్స్ అంటాం, అంటే లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మనకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వగలిగితే కొన్ని రకాల టెస్టులు అనేవి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని రకాల టెస్టులు అనేవి అడ్వైస్ చేస్తారు. అంటే సింపుల్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్, యూరోఫ్లోమెట్రీలో అసలు మనకి ఫ్లో ఎట్లా వస్తుంది, ఎంత ఎంఎల్ పాస్ చేస్తున్నారు, అండ్ అల్ట్రాసౌండ్లో అసలు ప్రోస్టేట్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, యూరిన్ పోసిన తర్వాత ఎంత మిగులుతుంది, దీన్ని పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటారండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఇట్లా కొన్ని సింపుల్ టెస్ట్ ద్వారా మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఒక బేసిక్ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం సార్, అసలు ఇది మందులతో తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్తో చేయాలా అనే దానికి కండిషన్ బట్టి, అంటే సిమ్టమ్స్ బట్టి, వాళ్ళకి ఎంత సివియారిటీ ఉందని బట్టి మనం డిసైడ్ చేస్తాం. యూజువల్గా ఏంటంటే మెడిసిన్స్తో చాలా వరకు క్యూర్ చేయొచ్చండి. అండ్ ఆల్ఫా బ్లాకర్స్ వాడతారు, 5-FADictis ఇన్హిబిటర్స్ వాడతారు. ఇట్లా కొన్ని రకాల డ్రగ్స్ వల్ల సిమ్టమ్స్ అనేవి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చూసుకుంటూ కాంబినేషన్స్ మార్చుకుంటూ మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ ఈ మెడిసిన్స్ ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా సిమ్టమ్స్ అట్లాగే ఉన్నాయి, లేదంటే ఇంకా పెరుగుతున్నాయి అనిపిస్తే అప్పుడు మనం సర్జరీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో సర్జరీ అనేది యూజువల్గా ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎండోస్కోపీ అవుతున్నాయి, ఇంకా అడ్వాన్స్ అంటే లేజర్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి. సో దీంతో TURP అంటారు, అంటే ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. దీంతో ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మొత్తం లోపల నుంచి, అంటే పెనిస్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఎండోస్కోపిక్గానే మొత్తం గ్లాండ్ అనేది రిసెక్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాం అనమాట. సో దీంతో మనకి ప్రాబ్లం అనేది, అంటే యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ కాకుండా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసేస్తాం. సో దీంతో మనకి ఇంప్రూవ్మెంట్, అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడకుండా యూరిన్ బ్లాక్ వల్ల మనకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. యూజువల్గా సర్జరీ తర్వాత కొన్ని రకాల జాగ్రత్తలు అనేవి చెప్తామండి. అంటే ఎక్కువగా మోషన్కి వెళ్ళేప్పుడు గట్టిగా మొక్కడం అట్లా చేయొద్దంటాం. అండ్ కొద్దిగా బైక్ జర్నీస్ చేయొద్దంటాం, ఎందుకంటే చేసినప్పుడు కొంచెం ఎక్కువ కూర్చుంటున్నప్పుడు మనకి పెరినియల్ ఏరియాలో ప్రెషర్ పడుతుంటుంది అనమాట. సో ఆపరేషన్ చేసిన దగ్గర ప్రెషర్ పడుతుంటుంది కాబట్టి మనకి ఆ ఏరియాలో బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేయడం కానీ, లేదంటే ఎక్కువ మోషన్కి వెళ్ళినప్పుడు టైట్గా ప్రెషర్ పెట్టడం కానీ, ఎక్కువ బరువులు ఎత్తడం కానీ ఇవన్నీ చేయొద్దంటాం అనమాట. కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ. అండ్ మోషన్ ఫ్రీగా రావడానికి కొన్ని రకాల సిరప్స్ వాడితే కొద్దిగా ఫ్రీగా అవుతుంది. బెడ్ రెస్ట్ అయితే ఎక్కువ అవసరం లేదండి దీంట్లో. నార్మల్గా పేషెంట్ నెక్స్ట్ డే నుంచి నార్మల్గా తిరగచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అండి. అంటే మినిమల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండొచ్చు, మరి హెవీ వర్క్ కాకుండా. అండ్ ఇంకా దీంట్లో సర్జరీ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సడన్గా మనకి యూరిన్ అనేది బ్లాక్ అవుతూ ఉండొచ్చు,
ఒక్కసారి ఆ పోస్ట్ ఆపరేషన్ చేసిన ఏరియా కొద్దిగా ఎడిమా వల్ల కొద్దిగా ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు ఆ యూరిన్ బ్లాక్ అవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు యూరిన్ అనేది చిన్నగా తెలియకుండా లీక్ అవుతూ ఉండొచ్చు. ఆపరేషన్ చేసిన ఒక వారం 10 రోజుల దాకా యూరిన్ లీక్ అవుతూ ఉండొచ్చు. యూరిన్లో కొద్దిగా బ్లడ్ వస్తూ ఉండొచ్చు, కొద్దిగా యూరిన్ మంట వస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మినిమల్ కాంప్లికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. దీనికి తగ్గట్టు మనము ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఏంటంటే యూరిన్ బ్లాక్ అయినప్పుడు ఇమీడియట్గా మందులతో కాకుండా ఒక చిన్న కెథెటర్ అనేది వేస్తాం. అంటే యూరిన్ పైప్ వేసేస్తే బ్లాక్ అనేది కొద్దిగా క్లియర్ అయ్యి కొద్దిగా సెటిల్ అయ్యేదాకా యూరిన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అట్లా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు.